బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా వంట గ్యాస్ కోసం కష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఇంధన కష్టాలు కూడా మొదలయ్యాయి. పెట్రోల్ డీజిల్కు కొరత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన సరఫరాను తగ్గించడంతో బంకుల్లో డీజిల్ నిల్వలు నిండుకుంటున్నాయి. ఇక పెట్రోల్ కంపెనీలు ఒక్కో బంకుకు రోజుకు 20,000 లీటర్ల డీజిల్ ను మాత్రమే సరఫరా చేస్తుండగా అదంతా గంటల్లోనే ఖాళీ అయిపోతుంది. వారం రోజులుగా రాష్ట్రంలోని చాలా బంకుల్లో ఇదే పరిస్థితి. రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, కర్నూలు, నంద్యాల తదితర జిల్లాల్లో వారం రోజులుగా డీజిల్ తగినంత దొరకటం లేదు. ఆటోలు, వ్యాన్లు, ఇతర డీజిల్ వాహనదారులు పెద్ద సంఖ్యలో బంకుల వద్ద బారులు తీరుతున్నారు. వరి ఎక్కువగా పండించే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాలలో రైతులు పంట కోత పనుల్లో బిజీగా ఉన్నారు. కీలక సమయంలో ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలకు డీజిల్ లభించక వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో పొలాల్లో నిలిచిపోయిన ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలకు డీజిల్ కోసం వాటి యజమానులు, రైతులు పెద్ద పెద్ద టిన్నులు, క్యాన్లు తీసుకుని బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు రొయ్యలు, చేపల పెంపకం రైతులు కూడా డీజిల్ కోసం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో బంకుల యజమానులతో గొడవకు దిగుతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి బంకులు మూసేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా డీజిల్ కష్టాలు వాహనదారులను, ఆటో డ్రైవర్లను అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు నిండుకోవడంతో ఉన్న కొద్దిపాటి స్టాక్ ను అందరికీ అందించే విధంగా బంకు యాజమాన్యాలు నిబంధనలు విధిస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక్కో ఆటోకు కేవలం 200 రూపాయల విలువైన డీజిల్ మాత్రమే నింపుతున్నారు. దీంతో రోజుకు కనీసం 2-3 సార్లు డీజిల్ కోసం బంకుల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆటో కార్మికులు వాపోతున్నారు. కిరాయిలు చేసుకునే సమయం కాస్త క్యూ లైన్లలోనే గడిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి జిల్లాలోని డీజిల్ నిల్వలు సాధారణ స్థితికి వచ్చేలా చూడాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. ఏంటంటే ఈ పరిస్థితి ఏంటి? ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇలాగ ఇంతేనా? అలా ఎలా బతకాలి ఏంటో ఏం అర్థం కావట్లేదండి. ఈ చూస్తే కిరాయిలు లేవు. ఈ లోపల ఈ పెట్టి 200 ఆయిల్ 200 ఈ కొట్టించడం ఏంటో అర్థం కావట్లేదు. ఏలూరులో మొత్తం చాలా వరకు అయిపోయిందండి. ఇదో బొంకు ఎదర 5 స్టేషన్లో బొంకు ఉంది అంతే. 200 మించి ఎక్కువ కొట్టట్లేదు. అది 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఉంచవలసి వస్తుంది. 6 రోజులు కొడుతున్నారు, తాటేసి వాళ్ళు కొడుతున్నారు. ఆటోలు మటుకు 200 అది ఏమున్నదండి. ఏలూరు వెళ్ళి వస్తేనే 100 రూపాయలు ఆయిల్ కాలుతుంది. 200 మాకు ఇంట్లో ఎలా గిట్టుబాటు అయిద్ది అండి? నాకు రోజు వచ్చి 400 ఆయిల్ కాలిద్ది అన్న.
ఆయిల్ అన్నీ పోగా నేను 800 ఇంటికి తీసుకెళ్తా. ఇప్పుడు మాకు 200 అంటే మాకు ఇంకో 200 మిగిలిద్ది రోజంతా తిరిగితే. ఇంకా 200 కోసం కొట్టుకో 200 కోసం 2 గంటలు క్యూలో నుంచోవాల్సి వస్తుంది మాకు. మా మీద ఏం దయించి ప్రభుత్వం ఏమైనా ఆయిల్ కొరత లేకుండా చూసుకుంటే బాగుంటుంది. రాత్రి వరకు ఫ్రీగానే ఉంది, రాత్రి కూడా కొట్టించా. ఉదయం వేసేటప్పటికల్లా అసలు ఇది సరే లేదు అంటున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ కూడా బంకులోనైతే కార్లకి లారీలకి కొడుతున్నారు, ఆటోలు కొట్టరంట. అంటే ఉత్తప్పుడు ఆటోలు గుర్తుకొస్తారు, అప్పుడు ఆటోలు గుర్తారు, మేము డబ్బులు ఇవ్వం కదా. పక్కకి చెప్పేస్తున్నారు ఆటోలు కొట్టమని తోసాబా లేదు, అసలు ఎక్కడ లేదు. 200 అంటున్నారంట, మరి నాకు తెలియదు, వెళ్తారు కానీ తెలియదు. మరి చచ్చిపోతున్నాం, ఎండలో తోసుకెళ్ళాలని ఇది అవుతున్నాం తప్ప అసలు ఒక్కసారి ఏంటో సునామీ వచ్చినట్టు వచ్చేసింది. ముందుగానే మాకు తెలిస్తే మేము కొట్టుకునే వాళ్ళమే. మాకేం అసలు చాలా పెట్టలేదు, ఏం లేదు. ఒక్కసారి ట్రాఫిక్ మాకు ఇది. మేము పొద్దు నుంచి అటు ఎక్కడి నుంచి తిరిగా కంట్రిగూడెం వెళ్ళా, కంట్రిగూడెం నుండి తంగిలిమూడి వంతు వెళ్ళా, అటు తిరిగి మళ్ళీ అంటే అల్లూరు సీతారామ స్టేడియం రోడ్లోంచి అలా వచ్చి మినీ బైపాస్ నుంచి ఇలా వచ్చి ఇక్కడ దొరుకుతుందని ఇక్కడికి వచ్చా. 1 లీటర్ కొడితే బండి తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టేసుకుంటా. ఎంత కొద్దిగా 1 లీటర్ అన్న కొడతారేమో వచ్చాను బాబు ఇక్కడికి. ఏంటి మాకు ఈ కర్మ, ఎట్టగా ఏదో రకంగా అంటే తీసుకెళ్ళి ఏదో బతుకుతాం, ఏదో రకం బతకాలి. ఇదే మా బతుకు తెరువు కదా. అది లేకపోతే మా బతుకు తెరువే లేదు. అది లేకపోతే ముద్ద దొరకదు. పిల్లల్ని భోజించుకోవాలా మేము, పిల్లల్ని అవి భోజుకోవాలా, రోజుకి కనీసం మా కూలన్నా రావాలా. అదండి మా పరిస్థితి, ఆటోడి పరిస్థితి అలా ఉంది. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ ప్రజలను పెట్రోల్ కొరత వేధిస్తోంది. నియోజకవర్గంలోని ప్రధాన పట్టణాల నుంచి పల్లెల వరకు పెట్రోల్ బంకులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. స్టాక్ లేదంటూ బంకుల యజమానులు చేతులెత్తేయడంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కేవలం లీటర్ పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అయితే ఇది నిజమైన కొరత కాదని వ్యాపారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు వ్యక్తులు బంకుల వద్ద క్యాన్లలో
భారీగా పెట్రోల్ను నింపుకుంటూ ఆ తర్వాత దానిని బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజలకు పెట్రోల్ దొరకని పరిస్థితి ఉంటే బ్లాక్ మార్కెట్లో మాత్రం ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగుతుండటంపై జనం మండిపడుతున్నారు. రోజు మార్చి రోజు వచ్చి బంకుకు పెట్రోల్ పట్టించుకునే వాళ్ళం మేము. రెగ్యులర్ ఈ బంకుకి మాకు ఇంటికి అందుబాటులో ఉంది. కానీ నిన్నటి నుంచి తిరుగుతుంటే ఈ రోజుకి కానీ పెట్రోల్ లేదంటున్నారు. కానీ అధికారులు అయితే పెట్రోల్ అన్ని బంకులలో సమృద్ధిగా ఉంది, ఎవరు ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే నో స్టాక్ అనే పాయింట్ పెడుతున్నారు, నేమ్ బోర్డు పెడుతున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అందరూ స్పందించి దీనికి అధికారులు చర్య తీసుకొని ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతంలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ దగ్గర నో స్టాక్ బోర్డు పెట్టినారు. డీలర్లు అందరూ కూడా ఒక పక్క జిల్లా కలెక్టర్, నంద్యాల జిల్లా కలెక్టర్ గారేమో ఎక్కడ కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఎలాంటి కొరత లేదు, ధైర్యంగా ప్రజలకు అందుబాటులో ఉంచాం, తీసుకోండి అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తా ఉన్నారు. నేను ప్రస్తుతం డోన్ మండలంలో ఉన్నటువంటి డోన్ పట్టణంలో ప్రధానమైనటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నో స్టాక్ బోర్డు కూడా పెట్టారు. ఎవరికి వాహనదారులకు కానీ కార్ వెహికల్స్ కానీ ఎవరికి కూడా పెట్రోల్ లేదు అని చెప్పేసి ఇస్తున్నారు. కానీ డ్రమ్ములు నైట్ పూట ఇక్కడ ఉన్నటువంటి డీలర్లు బయటకు అమ్ముతా ఉన్నారు. దీనిపైన పర్యవేక్షణ లేదు. ఎవరు అసలు కృత్రిమంగా కొరత సృష్టిస్తా ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వం ఏమో 6 నెలల వరకు ఎలాంటి గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేదు, మేము ఖచ్చితంగా అన్ని సఫిషియెంట్ గా పెట్టామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా బేదంచెర్ల తహసీల్దార్ కానీ డోన్ తహసీల్దార్ కానీ ప్రజలకు ఏమి ఎలాంటి కొరత లేదు, పెట్రోల్ డీజిల్ అన్ని దొరుకుతున్నాయని ప్రత్యక్షంగా చూడమని చెప్తా ఉన్నాం. ఈ రోజు మీకు దొరికితే ఓకేనా, కానీ ప్రజానికానికి ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డులు పెట్టి అన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. డోన్ పట్టణంలో ఏ పెట్రోల్ బంక్ లేదు, కానీ బ్లాక్ లో మాత్రం విపరీతంగా అమ్ముతా ఉన్నారు. అది 50 రూపాయల లీటర్ కి ఎక్కువ, అదనంగా 20 నుంచి 50 రూపాయల వరకు అమ్ముతున్నారు. దీనిని ఎవరు చూడాలా? దీనిని గాడిలో పెట్టాల్సింది ఎవరు? ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తా ఉన్నాం. ఇది కృత్రిమంగా సృష్టిస్తున్నటువంటి కొరతనే సృష్టిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ నో స్టాక్ బోర్డులు ఉన్నాయా లేవా, దీనిపైన ఎవరు వైఫల్యం? ప్రభుత్వ వైఫల్యమా, డీలర్ వైఫల్యమా, లేకపోతే డీలర్లు పెట్టుకొని వేరే వాహనదారులకు అమ్ముతున్నారు అనేది ఈరోజు డోను నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణ కేంద్రంలో 2 డ్రమ్ములు పెట్రోల్ తీసుకుపోయేటువంటి ఆటో లైవ్ లో కూడా ఉండేటువంటి పరిస్థితి ఉందంటే ఇది పెట్రోల్ వీళ్ళు డీలర్లు, ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీలు కానీ లేదా పెట్రోల్ డీలర్లు కానీ వీళ్ళందరూ కూడా వాహనదారులకి, సామాన్య మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో లేకుండా రేట్లు విపరీతంగా పెంచేటువంటి ఒక కుట్ర జరుగుతుందని మేము ఆరోపిస్తా ఉన్నాం. మరి ఈరోజు ప్రభుత్వము ఓ పక్కన గ్యాస్, పెట్రోల్, డీజిల్ విపరీతంగా ఇబ్బంది లేకుండా దొరుకుతుందని చెప్పి మరి సంబంధిత అధికారులు ప్రకటన చేస్తున్నారు. కానీ నేను దాదాపుగా 2-3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నా. నంద్యాల పోతూ కానీ 3 గంటల సేపు పెట్రోల్ కోసం చాలా ఇబ్బందులు పడ్డాము. మరి ఈ రోజు చూస్తే డోన్కి వస్తే డోన్లో కూడా నో స్టాక్ బోర్డు పెట్టారు. మొత్తం అసలు ఈ పెట్రోల్ బంక్కి ఎలాంటి వెహికల్స్ రాకుండా చుట్టూ లారీలు పెట్టి నో స్టాక్ అని చెప్పి చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం స్పందించాలి. దీనికి సంబంధించిన అధికారులు పర్యవేక్షణ చేయాలి. ఎందుకంటే డీలర్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్ని ఉంది, కానీ డీలర్లు చేస్తున్నట్టు బ్లాక్ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తక్షణమే డీలర్ల పైన మరి ఎలాంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా, కొరత సృష్టించకుండా అధికారులు ఏ విధంగా ప్రకటన చేస్తున్నారు, మరి ఈ పెట్రోల్ డీజిల్ బంకులు కూడా వాళ్ళు పర్యవేక్షణ చేసి మరి సంబంధించిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోట పరిధిలోని బంకుల్లో డీజిల్ కొరత తీవ్రమైంది. శనివారం తెల్లవారుజాము నుంచే రైతులు బంకుల వద్దకు భారీగా చేరుకున్నారు. 3 రోజులుగా డీజిల్ లభించడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఇంధనం లేక పనులు నిలిచిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేదు, ఏ బంకులోని లేదు. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రయాణికులు అందరూ కూడా లేదండి, ఆయిల్ లేదు, ఎక్కడ పెట్రోల్ ఉంది, డీజిల్ లేదా? పెట్రోల్ ఉందండి, పెట్రోల్ ఉంది. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అంటే లేట్ గా కొడుతున్నారు. ఎక్కడా లేదు సార్. నేను ఎలమంచిలో నుంచి వస్తున్నాను, ఎక్కడా లేదు. ఎక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడికైనా నిలబడిపోతున్నారు. మరి ఎందుకు ఏం చెప్పట్లేదండి. బంకు ఆయిల్ లేదని చెప్తారు, కానీ పలానా టైంకి వస్తుంది, లేకపోతే రాత్రికి వస్తుంది, 2 టైం గట్ట ఏం చెప్పండి, ఎక్కడా లేదు. బంకులోకి వెళ్ళి తిరిగి వచ్చేయడం తప్ప అసలు ఆయిల్ లేదు సార్ ఎక్కడ.
లేదు, ఏ బొంకులోనే లేదు. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రయాణికులు అందరూ కూడా ఎక్కడ లేదండి, ఆయిల్ లేదు, ఎక్కడ లేదు. పెట్రోల్ ఉందా, డీజిల్ లేదా? పెట్రోల్ ఉందండి, పెట్రోల్ ఉంది. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అంటే లేట్ గా కొడుతున్నారు. ఎక్కడా లేదు సార్. నేను ఎలమంచిల నుంచి వస్తున్నాను, ఎక్కడా లేదు. ఎక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడికక్కడ నిలబడిపోతున్నారు. పోలేదండి అసలు. మరి ఎందుకు ఏం చెప్పట్లేదండి. బొంగు ఆయిల్ లేదని చెప్తారు కానీ. కాకినాడ జిల్లాలో పెట్రోల్ డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అంటున్నారు. వినియోగదారులు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అపోహలు నమ్మబోవద్దని అంటున్నారు. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయకండని సూచించారు. బ్లాక్ మార్కెట్లో ఇంధనం అమ్మకాలు నిర్వహించే వారిపై 6A కింద కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ హెచ్చరించారు. To keep the sufficient stock of petrol and diesel in retail outlets in Kakinada district from misinformation, ensure visible district level monitoring and provide accurate updates. In pursuance of the instruction of Commissioner of Civil Supplies, Vijayawada, Mandal level officers have been attached to each petrol bunk to monitor the stock availability, sales and to control public panic buying, etc. and report at 5 p.m. daily. I personally visited petrol bunk yesterday, Venkat Ramana Agency, HPCL and Srinivas Auto Care IOCL and BP Kakinada BPCL outlets and observed the stock sales and average sales. The MS and HSD stocks, supply of stocks and sales have been observed that at present the stocks remain adequate and supply remains normal and uninterrupted. ప్రత్యేకించి జాయింట్ కలెక్టర్ గారు ఆకస్మికంగా బంకులు తనిఖీ చేయడం జరిగిందండి. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడం కోసం మన జాయింట్ కలెక్టర్ గారు పర్యవేక్షించడం జరిగింది. అక్కడ ప్యానిక్ లోన్ అవుతున్నారని తెలిసి స్టాక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్పి విషయం మెసేజ్ ప్రజలందరికీ అందాలని ఉద్దేశంతో, వినియోగదారులు ఎవరు కూడా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారండి. యాక్చువల్గా మనకు జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ బంకులకు సంబంధించి సార్ ప్రతి బంకు కూడా సార్ ఈరోజు ప్రత్యేకించి ఒక అధికారిని పోస్టింగ్ చేయడం జరిగిందండి. సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అధికారులందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి పర్యవేక్షించి స్టాక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే, ఇప్పుడు ట్రాఫిక్ సమస్య అన్నారు, అది కూడా రిజాల్వ్ చేసేటట్టుగానే, అదే ఏ సమస్య ఉన్నా సార్ ప్రతి గ్రూప్ అనేది క్రియేట్ చేశారు వాట్సాప్ గ్రూప్లో కూడా ఎప్పటికప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కానీ ఇష్యూస్ ఎట్లా రిజాల్వ్ చేసేటట్టుగా ఈరోజు మనం ఇచ్చిన ఏదైతే అధికారులు తహసీల్దార్స్ ఎంపీడీఓస్ ఏదైతే సార్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అయితే ఆ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్లో ఉండి వారు పెట్రోల్ బంకులో ఏదైనా ఇష్యూస్ లేకుండా రిజాల్వ్ చేస్తారండి. స్టాక్ విషయానికి వస్తే ఇప్పుడు ఈరోజు ప్రత్యేకించి 160 బంకుల్లో అన్ని బంకుల్లో స్టాక్ ఉందండి. ప్రైస్ కూడా ఏ విధమైన ప్రైస్ ధర పెంచలేదు. సేమ్ ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్. మిగతా వచ్చే వార్తలన్నీ కూడా అవాస్తవాలండి. ఏదైతే ఉన్నాయో ఫేక్ న్యూసెస్ అన్ని కూడా నమ్మవద్దు దయచేసి. ఈ ప్రైస్ ఏదైతే స్టేబుల్గా ఉందో అదే ప్రైస్ కొనసాగుతుందండి. అందువల్ల అందరూ కూడా ఏదో ప్రైస్ రైజ్ అవుతుంది, పెరిగిపోతుందని ఇబ్బంది పడతాం అనే ఉద్దేశంతో ఆందోళన చేసి ముందుగానే 10 లీటర్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు 20 లీటర్స్ లేకపోతే ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళు దయచేసి అలా చేయించుకోవద్దని చెప్పి ఇవాళ గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా తెలియజేశారు. అదేవిధంగా అందరూ పాటించవలసిందిగా కోరుచున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా భారత్ తీరి పెట్రోల్ బంకులు ధర వస్తున్నాయి. యాక్చువల్గా 2000 లీటర్లు పెట్రోల్ బంక్ ఇచ్చినప్పుడు ఆ 2000 లీటర్లు ప్రతిరోజు యూసేజ్ ఉంటే అంతే మనకి ఆయిల్ కంపెనీలు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎడిషనల్గా కూడా మనం పంపిస్తారండి ఆయిల్ కంపెనీ. మన పైనుంచి ఆదేశాల ప్రకారం మన జాయింట్ కలెక్టర్ గారు కూడా స్టేట్ లెవెల్కి పెంచమని చెప్పారు. 20% కూడా పెంచి మనకు పంపిస్తున్నారండి. ఆ ఎకరంగా వచ్చే స్టాక్ కూడా మనం వినియోగించుకోవచ్చు. కానీ ఆందోళన చెందకుండా అవసరమైనంత మేటకి ఎక్కడ నీడ్ ఉందో అంతవరకే మాత్రమే వినియోగదారులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇలాగా ప్యానిక్ క్రియేట్ చేసినట్లయితే బ్లాక్ మార్కెటింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్లాక్ మార్కెటింగ్ ఆల్రెడీ ఇప్పటికే మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చున్నారు. అది ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అనేది కాన్స్టిట్యూట్ చేశారు. ఆ టీంకి సంబంధించి కూడా మేము వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఎక్కడైనా ఏదైనా బ్లాక్లో కనుక అమ్మినట్టు అయితే, అంటే 100 రూపీస్కి కొన్ని తిరిగి మళ్ళీ వాటిని బ్లాక్లో అమ్మినట్టు అయితే వెంటనే ఇమీడియట్గా వాళ్ళని మేము పట్టుకుని వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అట్లా చేయొద్దని చెప్పి మనం చేస్తున్నాం. ఎంత అవసరం ఉంటే అంతే తీసుకోవాలి. ఎక్సెస్ తీసుకున్నాం మళ్ళీ డైవర్షన్ చేయడం మళ్ళీ అమ్మటం అట్లాంటివి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. మన జాయింట్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా అయితేనే మాకు ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ ద్వారా అయితే అందరితో కూడా ఎప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం కంటిన్యూ అవుతుంది కాబట్టి అది అందరికీ ఏ విధంగా ఆందోళన చెందవద్దు. To maintain public confidence.
ఇక విజయవాడలోనూ పెట్రోల్ డీజిల్ కొరత ఎక్కువ అవుతుంది. పరిస్థితి చేయి దాటక ముందే అధికారులు స్పందించి కొరత నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బంకుల్లో క్యాన్లలో పెట్రోల్ డీజిల్ ఎక్కువగా నింపకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అసలు డీజిల్ పెట్రోల్ కొరత ఉందా లేక ఇదంతా బంకుల యజమానులు సృష్టిస్తున్న కల్పిత కొరత? దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నిన్నటి వరకు కూడా డీజిల్ కొరత మాత్రమే కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రముఖ పట్టణాల్లో అన్ని బంకుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చాలా బంకుల్లో ఆటోలు లారీలతో పాటు పెద్ద పెద్ద వాహనాలన్నీ కూడా ఆ క్యూలో కనిపిస్తున్నాయి. విజయవాడలో ఒక బంకులో మనం ప్రజెంట్ ఉన్నాము. ఇక్కడ బస్సులు చూసుకోవచ్చు. సాధారణంగా ఈ బంకులో అంత రద్దీ ఎప్పుడు కనిపించదు. ఎప్పటికప్పుడు వెహికల్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈ రోజు నిన్న ఇక్కడ పరిస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం నుంచి చాలా వాహనాలు కారుల దగ్గర నుంచి బైకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఎత్తున బాధలు తీరు కనిపిస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ బంకుకు సంబంధించి నో స్టాక్ బోర్డు బంకు యాజమాన్యం ఏర్పాటు చేసి మధ్యాహ్నం వరకు ఎలాంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇక్కడ అమ్మలేదు. మధ్యాహ్నం తర్వాత ఇప్పుడే ఒక పెట్రోల్ తో కూడిన ఒక లారీ ఇక్కడికి చేరుకోవడంతో ప్రజెంట్ అందులో ఉన్న పెట్రోల్ ని బంక్ లో ఫిల్ చేసి ప్రజెంట్ ఇక్కడైతే పెట్రోల్ వినియోగదారులకు అందిస్తున్నారు. పెద్ద పెద్ద క్యూ లైన్ లో ఒక్కొక్కరికి దాదాపుగా అరగంటకు పైనే పడుతుంది పెట్రోల్ కానీ డీజిల్ కొట్టించుకోవడానికి. సో ఇలాంటి పరిస్థితి విజయవాడలో అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజలందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు క్లియర్ గా నిన్నటిదాకా డీజిల్ కొరత మాత్రమే కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు పెట్రోల్ కొరత అన్ని జిల్లాల్లో అన్ని పట్టణాల్లో కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం పెట్రోల్ కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా ఫీల్డ్ లెవెల్ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పెట్రోల్ కోసం దాదాపు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపటి క్రితమే సివిల్ సప్లైస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు పెట్రోల్ డీలర్లతో అదేవిధంగా పెట్రోల్ సరఫరా కంపెనీలతో కూడా ఆ సివిల్ సప్లైస్ అధికారులు కాసేపటి క్రితంగా మాట్లాడారు. ఏదైతే డిమాండ్ కి సరిపడా పెట్రోల్ కంటే 10% అదనంగా ఇంధన నిల్వలు ఏపీలో ఈ రోజు నుంచి ఏర్పాటు చేయాలని కూడా అధికారులు పెట్రోల్ డీలర్ కోరడం జరిగింది. సో రేపటికి పరిస్థితి నార్మల్ అయ్యే అవకాశం ప్రజెంట్ అయితే మాత్రం ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్నటి వరకు కూడా డీజిల్ కొరత ఉండడంతో ప్రజలందరూ కూడా ఫ్యూచర్ లో పెట్రోల్ కొరత వస్తున్న నేపథ్యంలో ప్లాస్టిక్ బకెట్స్ లో పెట్రోల్ తీసుకెళ్తున్న పరిస్థితి. సో ఆ విధంగా కూడా కొంతవరకు పెట్రోల్ సమస్య వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే వినియోగదారులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెట్రోల్ 10% అదనంగా ఈ రోజు తీసుకొస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా అనవసరంగా భయపడి ఎప్పుడు వినియోగించుకుంటే అధికంగా పెట్రోల్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వంట గ్యాస్ వచ్చే ఇబ్బంది వస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. సో వినియోగదారులందరూ కూడా దీన్ని గమనించుకొని పెట్రోల్ సరిపడినంత మాత్రమే తీసుకెళ్లాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి విజయవాడ ప్రాంతంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ఎవరికి ఎంతవరకు అవసరం పెట్రోల్లో అంత మాత్రమే పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకెళ్లాలని అధికారులు చెప్తున్న అవసరానికి మించి అంటే ఆందోళనగా ఎక్కువ పెట్రోల్ కానీ తీసుకెళ్ళినట్లయితే వంట గ్యాస్ సమస్యలాగా పెట్రోల్ సమస్య కూడా వచ్చి ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. మహిళ రైట్. అంటే ఈ పానిక్ బయింగ్ నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్ రేట్లు పెరుగుతాయనే రూమరే దీనికి ప్రధాన కారణంగా భావించవచ్చా? దీనికి సంబంధించి పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఏం చెప్తున్నారంటే ఇది కృత్రిమ కొరత కూడా వార్తల్లో మనకి చాలా వినిపిస్తున్నాయి. కానీ పెట్రోల్ కొరత సహజంగానే కనిపిస్తుంది. ప్రజెంట్ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెట్రోల్ చాలా వరకు పెట్రోల్ సరఫరా ఇండియాకి తగ్గిపోయింది. దానివల్ల ప్రజెంట్ పెట్రోల్ సమస్యలు డీజిల్ సమస్యలు ఉత్పన్నం అవుతాయని కూడా పెట్రోల్ బంక్ అధికారులు చెప్తున్నారు. సో నిన్నటి వరకు ఉన్న పెట్రోల్ డీజిల్ సరఫరా ఈ రోజు లేదని చాలా వరకు తగ్గించని కూడా చెప్తున్నారు. పెట్రోల్ లేకపోవడం కారణంగానే నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసుకుని బంకుల్ని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కొన్ని పెట్రోల్ బంకుల్ని పరిస్థితిని అధిగమించేందుకు లిమిటెడ్ గానే పెట్రోల్ కొడుతున్నారు. ఆ బండికి అయితే 200 రూపీస్ పెట్రోల్ కొడుతున్నారు. ఆటోలు కానీ 4-wheeler వెహికల్స్ కార్లు కానీ వాటికి 500 వరకు మాత్రమే పెట్రోల్ కొడుతున్నారు. ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్ కొట్టడం లేదు. సో ఇలాంటి జాగ్రత్తలు పెట్రోల్ బంక్ యజమానులు తీసుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా కృత్రిమ కొరత కాదు.
ఇంధన సరఫరాలో అసమానతల కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని కూడా అధికారులు అంటున్నారు. సో ఏపీలో అయితే అన్ని జిల్లాల్లో అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా ఇలాంటి ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ వరి ఈ సమయంలో ఆ పంటకోత దశలో ఉంది. సో అక్కడ ఎక్కువగా ఆ డీజిల్ యంత్రాలు వినియోగిస్తారు వరి కోతకు సంబంధించి. ప్రజెంట్ డీజిల్ అందుబాటులో లేకపోవడం వల్ల వరి యంత్రాలన్నీ కూడా రోడ్డు మీద అలా కనిపిస్తున్నాయి. రైతులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అటువైపు ఆక్వా రంగానికి సంబంధించి కూడా ఆ సవాల్ ఎదురవుతుంది. ఆక్వా రంగంలో వినియోగించే మిషన్లు అన్ని కూడా డీజిల్ తో నడుస్తాయి. డీజిల్ కొరత కారణంగా ఆయా ప్రాంతాల్లో డీజిల్ లేకపోవడం వల్ల ఆ రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో పెట్రోల్ డీజిల్ సమస్య వల్ల వాహనదారులతో పాటు రైతులు కూడా పెద్ద స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. సో 10% అదనంగా నిల్వలు ప్రభుత్వం తెప్పించడం వల్ల రేపటి నుంచి పరిస్థితులుగా అవకాశాలు కనిపిస్తున్నాయి. వినియోగదారులు ఎవరు కూడా ప్రయాణికి చెందకుండా తొందరపడి అధికంగా పెట్రోల్ తీసుకెళ్తే ఆ సమస్య మరింత జటిలం అవుతుంది. కాబట్టి అవసరం మేరకు మాత్రమే పెట్రోల్ డీజిల్ తీసుకెళ్లాలని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రజలు దీన్ని గమనించుకోవాలని కూడా ఆ ప్రభుత్వం ప్రజల్ని కోరుతుంది. మైత్రి.